బంగారం, వెండి ఈ రెండిట్లో ఏది కొనాలి అని అందరూ ఆలోచిస్తూ ఉన్నాం. ఇంతకు ముందైతే బంగారం మీదనే మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళం. దాన్ని ఆభరణంగానే కాకుండా మనకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు బ్యాంకులోనో లేకపోతే ఏదైనా ఫైనాన్స్ కంపెనీలోనో బంగారాన్ని పెట్టి మనం లోన్ తీసుకునేవాళ్ళం. వెండికి ఆ సదుపాయం లేకపోయేది. కానీ ఇక మీదట వెండి పైన కూడా మనం లోన్ తీసుకోవచ్చు. నిజమండి. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ వెసులుబాటును కల్పించనుంది ఆర్బీఐ. ఇది నిజం. అన్ని రకాల కమర్షియల్, కోఆపరేటివ్ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు అలాగే ఫైనాన్స్ కంపెనీలలో వెండిపైన ఇక మీదట రుణాలు ఇవ్వనున్నారు. అయితే 2.5 లక్షల వరకు అయితే 85% వరకు, అంటే మనం పెట్టే వెండి యొక్క విలువ పైన 85% వరకు మనకు లోన్ ఇస్తారు. ఒకవేళ 2.5 నుంచి 5 లక్షల వరకు మనకు రుణం కావాలి అంటే దాని ప్రకారం 80% వరకు మాత్రమే మనకు రుణం ఇస్తారు. దానిపైన అంటే 5 లక్షల కన్నా ఎక్కువ మనకు రుణం కావాలి అంటే కేవలం 75% మాత్రమే మనకు రుణం మంజూరు చేస్తారు. సో ఈ విషయం మీకు అందరికీ యూస్ అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆభరణ విషయాలు పక్కన పెట్టేస్తే మనకి ఎప్పుడైనా ఆపద సమయంలో అవసరం అవుతుంది కాబట్టి దాని మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాం. ఇక మీదట వెండికి కూడా ఆ వెసులుబాటు కల్పించడం వల్ల దీని డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. సో ఇప్పుడే మన దగ్గర డబ్బులు ఉంటే కనుక వెంటనే వెండిని కొనుగోలు చేసి పెట్టుకోవడం ఉత్తమం.